సార్ మార్నింగ్ సార్. ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా నీకు? కిడ్నాప్ అయిన ఆడపిల్లల గురించి ఎంక్వైరీ చేసింది ఇంతేనా? కేసు ఫైల్ తప్ప ప్రోగ్రెస్లో లేదు. కిడ్నాప్ అయిన అమ్మాయిల పేర్లు? సీత, సావిత్రి సార్. బిడ్డ పెళ్ళయింది కదా, ఇకనైనా జనాల్ని పెనడం మానేయి. నిన్ను చూసి వీళ్ళందరూ ఏం నేర్చుకోవాలయా? సిన్సియర్గా డ్యూటీ చేయి సార్. కాకి చొక్కకి కలంకం తేకు. సిటీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయి, ఓకేనా? సార్. సీత, ఏ సీత, ఎక్కడున్నావే? దాహంగా ఉంది, నీళ్ళు తీసుకురా. సావిత్రి, ఎక్కడున్నారప్ప వీళ్ళు? రే వేణు లేరా రే. సీతా సావిత్రి కనిపించడం లేదు. అబ్బా, ఏంట్రా నీ గోలా? ప్రశాంతంగా పడుకొని వారా. ఆయన ఎక్కడికి పోతారా వాళ్ళు? పాలు ప్యాకెట్లకో ఏదో కూరగాయలకో పోయింటారు. వస్తారు లేరా. ఎక్కడికి వెళ్ళారప్పా? అమ్మా, మా సీతా సావిత్రులు ఏమైనా వచ్చారా? రాలేదు బాబు. రాలేదా? సరే అమ్మా. అన్నా, మా సీతా సావిత్రులు ఏమైనా కనిపించలేదు? కనిపించలేదు. కనపడ్డారా? కనిపించలేదంట్రా. వెతుకుతాం, పద పద. సరే పద. ఆపరా. రే, సీతక్కని చూసావా? లేదన్నా, చూడలేదన్నా. ఎక్కడికి వెళ్ళారమ్మా? సరే అటువైపు వెళ్దాం. రే బాలేరా. లేదు, అంతా వెతికాను. ఎటుపోయారు? ఎక్కడ కనిపించలేదురా. ఎక్కడికి వెళ్ళుంటారా? హా, గుర్తొచ్చింది. రాత్రి తాగిన మైకంలో మీరు వెళ్ళిపోండి అన్నావు కదరా. అందుకే వాళ్ళు ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోయారా. నేనొక్కనేనా? నువ్వు వెళ్ళిపోమన్నావుగా. ఇద్దరం కలిసేగా తిట్టాం. ఛా, తప్పు చేశాంరా. పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు? వాళ్ళకి మనం తప్ప ఇక్కడ ఎవరూ తెలీదురా. ఏమీ తెలియని అమాయకులరా వాళ్ళు. వాళ్ళకి జరగరానిది ఏమైనా జరిగితే ఆ పాపం మనదేరా, మనదే. వాళ్ళ నా రౌడీ గ్యాంగ్ నుంచి తప్పించి మళ్ళీ వాళ్ళకే అప్పచెప్పినట్టు అయిందిరా. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదురా. అది కాదురా, అసలే వాళ్ళు బాధలో ఉన్నారా. మళ్ళీ మనం బాధ పెట్టాం, మనమే చేరదీశాం, మనమే ఎలగొట్టాం. ఛా, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియలేదురా. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది. మనల్ని ఆ దేవుడు కూడా క్షమించడురా. సీత, సీత, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు? ఈసారి నిన్ను ఏమి అన్ను, అస్సలు తిట్టను. బావా, నేను కావ్యని. సీత కాదా? సారీ అమ్మా, మా సీత అనుకున్నాను. సారీ అమ్మా. అక్క వాళ్ళు లేరా? లేరమ్మా, బయటికి వెళ్ళారు. వచ్చేస్తారమ్మా. ఓ అలాగా. వస్తే స్వాతి కావ్యాలు వచ్చారని చెప్పు. నేను చెప్తాను. సరే. రేయ్ రేయ్ సీను,
ఒక్కసారి అటు చూడరా ఎవరొచ్చారో. రే ఆ పక్కింటి అమ్మాయిలు మళ్ళీ వచ్చినట్టున్నారు. అబ్బా. చెప్పరా వాళ్ళకి మన సీతా సావిత్రి లేరని, ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయారని, మన నుండి దూరంగా వెళ్ళిపోయారని చెప్పరా వాళ్ళకి. చెప్పు. కాదురా, మన సీతా సావిత్రి వచ్చారా, ఒక్కసారి చూడరా. ఏ, వాళ్ళు మన పక్కింటి అమ్మాయిలేరా? ఒక్కసారి చూడరా. కళ్ళమైన దుబాయ్ రేయ్ చూడరా. సీతా సావిత్రి నిజంగానే? హ? నిజంగానేనా? సీతా సావిత్రులు. సీత సీత నిజంగానే వచ్చావా? నా కోసం తిరిగి వచ్చావా? మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టొద్దనుకున్నాం. వెళ్దామనే వెళ్ళాం, కానీ మధ్యలో రౌడీలు వచ్చి ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతారో అని భయం వేసింది. మీరు గుర్తొచ్చారు, అందుకే తిరిగొచ్చాం. అయ్యో సీత, సారీ సీత, సారీ సీత, తప్పు చేశాను సీత, నేను తప్పు చేశాను. ఇంకెప్పుడు ఏమన్నా సీత, సారీ సీత, సారీ సీత, నన్ను క్షమించు. నువ్వు దూరం వెళ్ళినప్పటి నుంచి నా మనసులో లేదు. నా గుండె బరువెక్కిపోయింది. నేనేదో జీవితంలో విలువైంది కోల్పోయానని తెలుసుకున్నా. నిజంగా నువ్వు రాకపోయింటే నేనేమైపోయేవాడినా నాకే తెలీదు. అయినా ఆ రోజు మందు దాగి అలా ప్రవర్తించానే తప్ప నీ మీద ఎటువంటి కోపం లేదు. నిజంగా మందు ఎప్పుడు తాగను. కావాలంటే నా మీదొట్టు, నా మీదొట్టు. నువ్వు నాకు కావాలి సీత. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను.